ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష. 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 18.1%కి తగ్గింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9% నుంచి 18.1%కి నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. ఈ లెక్కలు నేను చెప్పట్లేదు, కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చిన సర్వే రిపోర్ట్ అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అవర్ ఓన్ సర్వే పీపుల్ ఇచ్చిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డది అధ్యక్ష. ఇవన్నీ మా కష్టానికి, మా పోరాటానికి, మేము చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు అంగన్వాడీల మా సీతక్క 14,236 పోస్టులు, అదేవిధంగా గ్రామ పాలనా అధికారులు ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసి 10,954 పోస్టులు శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో. అదేవిధంగా గ్రూప్ 1 2011 ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళు ఉన్నోడు 15 ఏళ్ళు అంటే 37 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. పిల్లలు కూడా అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు అయిపోయి, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలోనే 563 గ్రూప్ 1 పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి, ప్రిలిమ్స్ చేసి, మెయిన్స్ చేసి, రిజల్ట్స్ పెట్టి, ఈరోజు రిజల్ట్స్ ఇచ్చి 563 గ్రూప్ 1 అధికారులను నియమించడానికి పునాదులు వేసినాం. రాబోయే 30 రోజుల్లో తెలంగాణకు 563 గ్రూప్ 1 ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గ్రూప్ 2లో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తుంటే 783 పోస్టులు గ్రూప్ 2లో కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా గ్రూప్ 3 1365 పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. 11,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాబోయే 40 రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ఉద్యోగాల కోసం కాదు, ఏ ఎల్పీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పీ స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు ఉండి ఇంకా ఏమైనా వారి అనుభవాన్ని రంగరించి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించి ఉంటే నాకేం అభ్యంతరం లేకపోతుంది అధ్యక్ష. వారి వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, వారికి ఉన్న పరిణతి వేరు. వారి సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన, మంత్రికి ఎప్పుడు పనిచేయలేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నాను. నేను కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకుంటా అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు, నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష? సో నువ్వు అయినావు కాబట్టి నీకేంది లేదు, నువ్వు కాబట్టి దిగు, నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు. ఏంటి అధ్యక్ష ఇది? అందుకే అధ్యక్ష విద్యా వ్యవస్థ, ఉద్యోగాలే కాదు ఈరోజు విద్యా వ్యవస్థ మీద కూడా మాట్లాడుకుందాం అధ్యక్ష. ఈ విద్యా వ్యవస్థలో 29,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 26 లక్షల మంది స్టూడెంట్సే ఉంటారు అధ్యక్ష. విద్యాశాఖలో అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు 2014-15లో 24,85,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. నాడు 2023-24 సంవత్సరానికి వచ్చేవరకల్లా 18,06,000 మంది విద్యార్థులు అయినారు అధ్యక్ష. 27.30% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తగ్గిపోయినారు అధ్యక్ష. దాదాపుగా
7 లక్షల మంది ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 24,85,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణలో విద్యార్థులు చదువుకుంటుంటే 23-24 సంవత్సరానికి ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు ఇంతకుముందు వారు విద్యాశాఖ పట్ల ముఖ్యమంత్రి గారు సమయం లేదు, శాఖను పట్టించుకుంటలేరు అన్నారు. వివరాలు మా బట్టి గారు చెప్పిండ్రు, అంత లోతుకెళ్ళదలుచుకోవాలి. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, వారు బాధ్యత తీసుకున్న రోజు 24,85,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు దిగిపోయే నాటికి అది 18,06,000 మందికి పడిపోయింది అధ్యక్ష. 27.30% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో పడిపోయినరు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పైచలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల విద్యార్థులు చదువుకుంటుంటే 29,000 పాఠశాలలు ప్రభుత్వంలో ఉంటే 24 లక్షల మంది ఈరోజు ప్రభుత్వంలో లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష. రెసిడెన్షియల్, ప్రైవేట్ స్కూల్, రెసిడెన్షియల్ అండ్ డే స్కూల్స్ మొత్తం లెక్క కడితే ఇంత నిర్వీర్యాన్ని చేసి మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి అని ఆంధ్ర నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లకు మొత్తం విద్యా వ్యవస్థని అప్పచెప్పేసి మీరు వదిలేస్తే విద్యా కమిషన్ వేసి ఫీజుల నుంచి స్ట్రక్చర్ చేయాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని, సమూలమైన మార్పులు తీసుకురావాలని అన్ని రకాలుగా తాపత్రయపడి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టెట్ పరీక్షలు 55 రోజులలో నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకం చేసిన అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నా 20 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నారు, 10 సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు. 20 ఏళ్ళ ప్రమోషన్లను లాంగ్వేజ్ పండిట్స్తో సహా 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిన 36,000 మంది టీచర్లకు బదిలీలు చేసి చిన్న వివాదం లేకుండా టీచర్ల బదిలీలు చేసిన అధ్యక్ష. ఐఏఎస్లను బదిలీ చేయడం అల్క, కానీ టీచర్లను బదిలీ చేయడం ఎంత కష్టమో నీకు తెలియదా అధ్యక్ష? ఎంత చైతన్యం ఉంటుంది వాళ్ళలో? అయినా చిన్న వివాదం లేకుండా 36,000 మంది టీచర్లను బదిలీ చేసిన అధ్యక్ష. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టిన, 14 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష నేను విద్యాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత. ఇది నా చిత్తశుద్ధి. 40% డైట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. ఎవరుంటారు అధ్యక్ష ఈ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పిల్లలు లేరా? ఆ పిల్లలు మా పిల్లలైనా పాఠశాలకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సహబంతి భోజనం చేసి నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నెలకొకసారి ఖచ్చితంగా పాఠశాలలో వెళ్ళి భోజనం చేయండి అని ఈరోజు పర్యవేక్షిస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రకంగా ప్రక్షాళన చేసి పేరుకపోయిన చెత్తను తొలగించి మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కించపరిచే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష 58-11,000 కోట్లతో ఇచ్చిన 100 కాన్స్టిట్యున్సీలకు 100 ఇయ్యాలని 20 నుంచి 25 ఎకరాలల్లో ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్లు ఇచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 మంది మినిమం ఉండాలి అని ఈరోజు వాళ్ళందరిని ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరినీ ఒక లైనప్ చేసి ఆ పిల్లల కోసం మేము తాపత్రయపడుతుంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము కడుతుంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడన్నా అభినందించడానికి మనసు రావాలి కదా అధ్యక్ష? ఇందులో మా స్వార్థం ఏముంది అధ్యక్ష? ఏమన్నా మా పార్టీ కార్యకర్తల కోసం కట్టించిన రిహాబిలిటేషన్ సెంటరా ఇదేమన్నా? ఈ పేదోళ్ళ కోసమే కదా మేము చేస్తున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడదలుచుకుంటారో, ఏదైతే చెప్తున్నారో మా మీద బురద జల్లాలన్న ఆలోచన తప్ప లేకపోతే ఇదే కాదు అధ్యక్ష. పోలీసులు 1,00,000 మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష. మనం ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నాము, మన కుటుంబాలతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే పోలీసు రక్షణ వ్యవస్థ ఉండబట్టే అధ్యక్ష. అలాంటి పోలీసులకు వాళ్ళ పిల్లల చదువుల కోసం సమయం లేకపోవడం, రోజుకి 24 గంటలు ప్రభుత్వ ఉద్యోగంలోనే ప్రజా జీవితంలోనే పోలీసుల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని పోలీసుల పట్ల ఒక ప్రత్యేకమైన సానుభూతి చూపించి మంచిర్యాలలో 50 ఎకరాల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి కేవలం పోలీస్ పిల్లలు, హోంగార్డ్ నుంచి డీజీపీ పిల్లల వరకు ఎవరైనా ఆ స్కూల్లో సమానమే. ఒక హోంగార్డ్ బిడ్డ అయినా డీజీపీ బిడ్డ అయినా ఆ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో భారతదేశంలో సైనిక్ స్కూల్కి ఎంత ప్రతిష్ట ఉన్నదో నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులు వాళ్ళ పిల్లలు కూడా అంత ప్రతిష్ట కలిగిన, చదువే కాదు స్పోర్ట్స్లో క్రీడలలో రాణించడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు చేసి మంచిర్యాలలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ పోలీసుల పిల్లల కోసం ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఇవాళ పోలీస్ పిల్లలకి ఇవ్వాలనుకున్నాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళు మన రక్షణ కోరుకుంటున్న వాళ్ళు, మనల్ని కాపాడుతున్న వాళ్ళు. ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే అది పోలీస్ శాఖ వల్ల కాదా అధ్యక్ష?
వాళ్ళ ఏముంటుంది అధ్యక్ష, వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు రాణించాలనుకుంటారు, వాళ్ళ జీవితం ఎట్లాగూ ఇట్లా గడిచిపోయింది, మా పిల్లలైనా బాగుండాలని కోరుకుంటారు. ఎప్పుడు ఆలోచన చేసిరు అధ్యక్ష? ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది పోలీస్ సిబ్బంది గురించి అయినా ఆయన ఆలోచన చేసిండ్రా? డీజీపీ నుంచి హోంగార్డ్ వరకు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా వాళ్ళకు ఒక వ్యవస్థ ఉండాలి అని ఈరోజు ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఒక వ్యవస్థను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఈరోజు పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేసినాం కదా అధ్యక్ష. ఈరోజు ఇట్లా ఒక్కొక్కటిగా మీరు పెండింగ్ పెట్టిపోయి మా నెత్తి మీద మోపిన అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటూ మేము ముందుకు వెళ్తుంటే మీరు మమ్మల్ని అవహేళన చేయడం, గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పు పట్టే విధంగా, గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసమని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వం యొక్క భవిష్యత్ ప్రణాళిక, ఆ భవిష్యత్ ప్రణాళికనే గవర్నర్ గారు మాట్లాడతారు తప్ప గవర్నర్ గారు వారు సొంతంగా ఏం ఆలోచన చేయరు అధ్యక్ష. మంత్రివర్గ తీర్మానమే గవర్నర్ ప్రసంగం అని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆరోగ్యం మీకు తెలుసు, డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, దామోదర రాజనరసింహ గారు ఆయన బై క్వాలిఫికేషన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్, సామాజిక బాధ్యత కలిగిన చైతన్యం కలిగిన వ్యక్తిగా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా వారికి ఆ బాధ్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు అందరికీ ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి హెల్త్ డిజిటల్ కార్డు క్రియేట్ చేయడం అనేవి కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్ని కుప్పగూలుతుంటే కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే 30 ఎకరాల గోషమాయిల దగ్గర 30 ఎకరాలలో 2,700 కోట్లు, దాదాపుగా 3,000 కోట్లతోని ఈరోజు ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మించడానికి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రజల వైద్యానికి సంబంధించింది కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి కూడా అపోలో, యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటళ్లలో బాజాప్తా ఈ కార్డు తీసుకెళ్తే వైద్యాన్ని అందించే విధంగా తెస్తే దాన్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తే దాన్ని మూలకు పడేస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము తీసుకున్న నిర్ణయం మొదటి 2 రోజుల్లోనే కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కూడా 163 మెడికల్ ప్రొసీజర్లను అదనంగా యాడ్ చేసి వాళ్ళందరినీ వివిధ రకాల డిసీజులు వస్తే కూడా వాళ్ళకు వైద్యాన్ని అందించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? మెడికల్ కాలేజ్ జీవోలు ఇచ్చి పోయింది అధ్యక్ష. 8 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు కూడా ఇయ్యలే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్. దామోదర రాజనరసింహ గారు మా అధికారులు పోయి ఢిల్లీలో కూర్చొని ఆ 8 మెడికల్ కాలేజీలకు అన్ని రకాలుగా రేషనలైజ్ చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎంతసేపు ఉన్న కేంద్రం మెడికల్ కాలేజీలు ఇయ్యలే అంటే నువ్వు అసలు లెటరే పెట్టలే, నువ్వు అడగనే లేదు. నీ తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని నువ్వు అడగనే లేదు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మంది మీద నెట్టేసి ఒకటి కేంద్రం మీద, ఒకటి ప్రతిపక్షం మీద, ఒకటి పాలకపక్షం మీద, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద, ఊరి మీద, అందరి మీద నెట్టేసి నీ పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటే రికార్డులు అక్కడ ఉంటాయి కదా అధ్యక్ష. ఉన్న వరంగల్ కానీ, లేకపోతే అల్వాల్ కానీ, లేకపోతే ఎల్బీ నగర్ కానీ, లేకపోతే నిమ్స్ కానీ మొదలు పెట్టించినావు, కాంట్రాక్టులు ఇచ్చినావు, కమిషన్లు తీసుకున్నావు, పోయినావు. ఇవాళ మేము వచ్చి కూర్చొని నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రతి నెల పర్సనల్గా విజిట్ చేసి సమీక్షించుకుంటూ ఈరోజు వాటిని వేగంగా పూర్తి చేసి జూన్ 2, 2025 లోపల ప్రారంభించాలని రాత్రి మగళ్ళు మా మంత్రి గారు ఎంబడిపడి ఈరోజు గ్రీన్ ఛానల్ వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా అధ్యక్ష. ఇవన్నీ కనిపిస్తలేవా వైద్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి? ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష. వాళ్ళ పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంతో గంతులేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అధ్యక్ష. సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తారు, దానికోసం నిరసన చేస్తారు, దానికోసం వీధుల్లోకి వస్తారు. వాళ్ళు చెప్తే ఏదైనా ఉంటే మేము సావధానంగా దాన్ని ఒక ఇష్యూని రైజ్ చేస్తున్నారు, దీన్ని మనం అటెన్షన్తో ఉండాలి అని అధికారులకు అందరూ సూచన. మీదెక్కడ అధ్యక్ష? మీరు అదొదిలేసి పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష. ఎక్కడైనా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా, పేపర్ తీసినా, ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు. ఇది ఎక్కడి పైశాచిక ఆనందం అధ్యక్ష? ట్విట్టర్ చూడండి మీరు. అదేవిధంగా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. పక్కనున్న బెంగళూరు, ముంబయో, లేకపోతే చెన్నైయో,
లేకపోతే ఢిల్లీ కాదు, న్యూయార్క్, టోక్యో, సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల అయింది మనం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది. నిన్న మొన్న ఆయన పదే ఢిల్లీ పోతున్నాడు అనేది అన్నాడు అధ్యక్ష, లిస్టు కూడా చెప్పదలుచుకున్నాను నేను.